ల్యాండ్ మీదే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. కానీ ఎందుకో మీరు ఈసీ అలా చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే ఈసీలో వేరే వాళ్ళ పేరు కనిపించింది. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ ఏదైతే ఉందో ఆ తేదీలో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు, మీరు ఏ డాక్యుమెంట్ మీద కూడా రిజిస్ట్రేషన్లో సైన్ చేయలేదు కూడా. కానీ ఈసీ చెక్ చేసుకుంటే వేరే వాళ్ళ పేరు మీద ఉంది. అటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్ ఫోర్జరీ జరిగింది, డూప్లికేషన్ జరిగింది అంటే ఎక్కడో ప్రాబ్లం జరిగింది. ఇటువంటివి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సర్వసాధారణంగా కనిపించాయి కొన్ని సందర్భాల్లో. అయితే వీటిని ఎలా ఇటువంటి కేసులు ఫైల్ చేయాలి? ఎప్పుడో పేరెంట్స్ కొన్నారు, ఈసీ చెక్ చేసుకుంటే మీరు మీ ఫాదర్ వెళ్ళినట్టుగా లేదు, మీరు వెళ్ళినట్టుగా లేదు, మీరు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. అయితే దీన్ని మనం ఛాలెంజ్ చేయలేమా, కోర్టులో కేసు ఫైల్ చేయలేమంటే తప్పనిసరిగా కోర్టులో కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా? ముందుగా గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో ఐపీసీ 420, ఐపీసీ 467, ఐపీసీ 416 ఈ సెక్షన్స్ మీద అంటే డాక్యుమెంటేషన్ ఫోర్జరీ కింద, అదేవిధంగా చీటింగ్ కేసు కింద ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయండి. నెంబర్ 2, మీరు కోర్టులో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాలి. డిక్లరేషన్ సూట్ అంటారు, డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ని కూడా ఈ 2 విధాలుగా ఫైల్ చేసుకుంటే ఇమ్మీడియట్గా కోర్టు కొద్ది రోజుల్లో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఏదైతే ఉందో డిక్లరేషన్ సూట్లో దాని మీద టోటల్ ప్రాపర్టీ రైట్స్ మీకేని కూడా కన్ఫర్మ్ చేస్తుంది. దీనికి ప్రొసీడింగ్స్ ఏంటి ఉండాలి? మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినట్టుగా మీ దగ్గర ఆధారాలు కూడా ఉండాలి. ఇటువంటివన్నీ మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్పనిసరిగా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది, ఆ డాక్యుమెంట్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి మరిన్ని లీగల్ సలహాలకి ఈ కింది పేజీని ఫాలో అయిపోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా లీగల్ సూచనలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.